ఒక జ్యూసీ రిఫ్రెషింగ్ ఫ్రూట్ గురించి చూద్దామా అండి. అదే మ్యాంగో అండి. మ్యాంగో అంటే మీరు ఎంతమందికి ఇష్టము? ఎండాకాలం వచ్చేస్తుంది, తీయగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మ్యాంగోస్ తింటూ ఉంటారు కదా. మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తీసుకోవచ్చా? మ్యాంగోలో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది. బీటా కెరటిన్ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఫ్రక్టోస్ మరియు ఫైబర్ ఉంటుందండి. మ్యాంగోలో మ్యాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. ఒక క్విక్ ఎనర్జీ సోర్స్గా పనిచేస్తుంది. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మ్యాంగోని షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఎవరు తీసుకోవచ్చు, ఏ టైంలో తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ఎవరిలో అయితే షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నాయి, 300, 400 కూడా కొంతమందిలో ఉంటుంది, ఇన్సులిన్ వాడుతూ ఉంటారు, ఇలా అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళు మ్యాంగో అవాయిడ్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే ఇది ఒక హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్. పోర్షన్ కంట్రోల్ చేయలేము. ఎవరైనా ఒక పీస్ తిని ఆగలరా? ఇంకొక ఫ్రూట్, నాకైతే ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడ చెప్తారు ఖచ్చితంగా సమ్మర్ తర్వాత ఆవిడ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగిన షుగర్ లెవెల్స్ నా దగ్గరకు వస్తారు. ఆవిడ చెప్తారు, మాకు మ్యాంగో తోటలు ఉన్నాయండి, మరి మామిడికాయలు తినాలి కదా, మాకు ఇష్టము, చిన్నప్పటి నుంచి అలవాటు, అది కూడా పెరిగన్నంలో మ్యాంగో తినాలనిపిస్తుంది, సమ్మర్ అంతా కూడా మ్యాంగో తీసుకుంటాం మేము అని ఆవిడ చెప్తారు. మరి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. కొంతమందిలో ఈ పెరిగిన షుగర్ లెవెల్స్ మెడికేషన్స్తో మనం తగ్గించవచ్చు. కానీ ఇంకొంతమందిలో డయాబెటీస్ కూడా అడ్వాన్స్ అయిపోతుంది, అంటే జబ్బు ముదిరిపోతుంది. కాబట్టి లిమిట్ చేయాలి క్వాంటిటీ. ఎంత తీసుకోవచ్చు? 100 గ్రామ్స్లో మనకి సుమారుగా 90 కిలో క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది. 25 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 2.6 గ్రామ్స్ వరకు మనకి ఫైబర్ దొరుకుతుంది. మరి ఇంత కార్బోహైడ్రేట్స్, ఇదొక హై గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే మోడరేట్ టు హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనుకోవచ్చు. ఒక అరౌండ్ మనకి 50 to 60 వరకు దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందండి. మరి త్వరగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మరి ఇందులో గ్లైసిమిక్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఒక రోజులో సుమారుగా 50 to 70 గ్రామ్స్ వరకు మాత్రమే మ్యాంగోస్ తీసుకోవచ్చు. అంటే మీరు 2 ఫింగర్స్ తీసుకోండి, 1, 2 ఈ సైజ్ పీసెస్ ఒక 2 తీసుకోవచ్చు. అలా ఎవరన్నా లిమిట్ చేస్తారా? ఒక పెద్ద మామిడికాయ, కిలోకి ఎన్ని మామిడికాయలు వస్తాయి చెప్పండి? ఒక మీడియం సైజ్ అయితే ఒక 2 రావచ్చు, పెద్ద సైజ్ అయితే 1 రావచ్చు కదా. అలా మీడియం సైజ్ తీసుకుంటే అందుకు హాఫ్, అంటే 500 గ్రామ్స్. ఆ 500 గ్రామ్స్, హాఫ్ కిలో మ్యాంగోని ఎంతమంది తినేస్తారు? మ్యాంగో ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా, మాకు చాలా ఇష్టం అని చెప్పి సమ్మర్లో ఖచ్చితంగా రోజు తింటూ ఉంటారు. కానీ సేఫ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 70 గ్రామ్స్ అండి. మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఫ్రూట్ టైమింగ్ ఇంపార్టెంట్. మెయిన్ మీల్ పెరుగన్నంతో మామిడికాయ తినకూడదు. మిడ్ మీల్ స్నాక్గా, అంటే ఉదయం 11 o'clockకి కానీ లేకపోతే ఈవినింగ్ 4 o'clockకి కానీ తీసుకోవచ్చు. మ్యాంగో ఎప్పుడు అలోన్గా తీసుకోకండి. ఇన్ దట్ ఫ్యాక్ట్ ఏ ఫ్రూట్ అయినా కూడా ప్రోటీన్ కలపచ్చు. అంటే ఒక బౌల్ పెరుగులో తీసుకోవచ్చు, లేకపోతే హెల్దీ ఫ్యాట్స్ కలపండి, నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ వాటితో కలిపి కూడా మ్యాంగోని తీసుకోవచ్చు. ఇలా లిమిటెడ్ పోర్షన్లో ఎంజాయ్ చేస్తే ఎవ్రీడే ఒక 1 or 2 పీసెస్ మ్యాంగో తీసుకోవచ్చండి. మరి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మ్యాంగోని అవాయిడ్ చేస్తేనే మంచిది. మ్యాంగో కార్బోహైడ్రేట్ కాబట్టి అది కన్జ్యూమ్ చేసినప్పుడు అదర్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం లిమిట్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు.